నేను లాస్ట్ వీడియోలో మీకు చెప్పినట్లుగా ఎండోమెట్రియోసిస్ సమస్య గురించి అంటే ఎంత తీవ్రత, ఎలా ఐడెంటిఫై చేయాలి ఇది చెప్పదలుచుకున్నాను. స్టేజెస్ ఆఫ్ ఎండోమెట్రియోసిస్ అంటారు. ఈ ఎండోమెట్రియోసిస్ అనే సమస్య అనేది ఎక్కువగా బిగినింగ్ స్టేజ్‌లో ఐడెంటిఫై చేయడం చాలా కష్టం. బిగినింగ్ స్టేజ్‌లో అంటే ఎండోమెట్రియోసిస్ యూజువల్లీ మోస్ట్ కామన్ కంప్లెయింట్ ఏముంటుంది అంటే నొప్పి. పెయిన్‌ఫుల్ ఋతుక్రమంలో వచ్చే నొప్పి. పెయిన్‌ఫుల్ పీరియడ్స్. పెయిన్‌ఫుల్ మెన్సెస్. ఈ మెన్స్ట్రువల్ సైకిల్స్ అనేది, పీరియడ్స్ అనేది ఎక్కువగా నొప్పితో డిస్మెనోరియా అనే పదంతో ఉండడం జరుగుతుంది. ఈ పెయిన్‌ఫుల్ పీరియడ్స్ అనేది ఎప్పుడైతే మొదలవుతాయో బిగినింగ్‌లో చాలా మంది ఏంటి నొప్పి సహజమే కదా! ప్రతిసారి పీరియడ్స్ వచ్చినప్పుడు నొప్పి సహజమే. దీన్ని పెద్దగా కేర్ చేయాల్సిన అవసరం లేదు అని అనుకుంటారు. కానీ ఇది బిగినింగ్‌లో అంటే స్టేజ్ 1 ఆఫ్ ఎండోమెట్రియోసిస్‌లో ఫస్ట్ గర్భసంచి లోపలే ఈ అబ్నార్మల్ టిష్యూ అంటూ గర్భసంచి గోడల్లో అలా డెవలప్ అవుతూ ఉన్నప్పుడు నొప్పితో కూడిన ఋతుక్రమం అనేది ఉండడం జరుగుతుంది. ఈ పెయిన్‌ఫుల్ పీరియడ్స్ అనేది బిగినింగ్ లో జస్ట్ పెయిన్ కిల్లర్స్ కానివ్వండి, ఒక తీసుకుంటూ నార్మల్ పెయిన్ కిల్లర్స్ తీసుకుంటూ దాన్ని మేనేజ్ చేసుకునే వారు చాలా మంది ఉంటారు. కానీ దాన్ని ఎప్పుడైతే పెయిన్ అంటూ ఉంటుందో ఒక అమ్మాయి దాన్ని గమనించడం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఎప్పుడైతే ఆ పీరియడ్స్ అంటూ వచ్చినప్పుడు ఏ డే రోజు స్పెసిఫిక్ గా పెయిన్ అంటూ మొదలవుతుంది, ఎన్ని రోజులు పీరియడ్ పెయిన్ ఉంటుంది, ఆ పీరియడ్ పెయిన్ దానంతట అదే తగ్గుతుందా, ప్రతిసారి మెడిసిన్ తీసుకోవాల్సిన అవసరం పడుతుందా, ఎప్పుడైతే ప్రతిసారి మెడిసిన్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం వస్తుందో ఆ మహిళ ఖచ్చితంగా గైనకాలజిస్ట్ ని కన్సల్ట్ అయ్యి వాళ్ళకి ఎంత సమస్య అనేది ఎంత తీవ్రంగా ఉంది అనేది తెలుసుకోవాలి.